చెప్పండి సార్, మీ పేరు? కనికెళ్ళి రాజు అండి. ఎప్పుడు తీసుకున్నారు బండి? ఈ బండితో కొంచెం మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి సార్. సార్ నేను ఫస్ట్ ట్రాక్టర్ తీసుకున్నాను. అసలు నాకు ఈ ఉరిచేను కోత మిషన్ గురించి అయితే నాకు అవగాహన లేదు, తెలియదు వీటి గురించి. ఓకే. కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఫీల్డ్ బాగుందిరా నువ్వు తీసుకోరా అన్నారని నేను మోటార్ సర్వ్ చేసి గ్యామ్ బండే తీసుకో, వేరే బండి వద్దు అన్నారని నేను గ్యామ్ బండే తీసుకున్నాను అండి. ఇది కొత్తదే తీసుకుందామని కొత్త బండే తీసుకున్నా. ఓకే సార్. బండి తీసుకున్నాక నాకు వచ్చిన కాడ నుండి బండి ఇంత రిమార్క్ కానీ ఇంత ఇబ్బంది లేకుండా పేసీ లేకుండా మాకు ఏ ఫీల్డ్లో కూడా మాకు మంచి రైతులు ఒక మంచి పేరు వచ్చిందండి. ఓకే. గ్యామ్ బండి చాలా స్పీడ్గా పోతున్నారు కుర్రోళ్ళు. అవును, మాకు కొత్త మంచి పేరు వచ్చిందండి. ఓకే. ఏజెంట్లు ఏమంటున్నారు సార్? ఏజెంట్లే మాకు మీ బండే కావాలి బాబు అని రైతులు కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరు కుర్రోళ్ళు కూడా చాలా స్పీడ్గా పోతున్నారు అంటున్నారు. మీ బండి మట్టికి చాలా స్పీడ్గా ఉంది అని రైతులు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారని మేము కూడా పని కూడా అలాగే చేసాము. నెక్స్ట్ ఇంకోటి ఇందులో ఏంటంటే అందరూ గ్యాము ఆయిల్ తాగిద్దాం అంటారు కానీ ఆయిల్ అయితే తాగదండి. గ్యాము గంటకి 8 లీటర్లు మించి అసలు పొరపాటు తాగదండి. డ్రై ఫీల్డ్ లో ఇప్పుడు మేము పోసేది డ్రై ఫీల్డ్. ఈ డ్రై ఫీల్డ్ లో ఒక గంటకు వచ్చి 8 లీటర్లు మించి అసలు తాగదండి. నేను హామీ దానికి. ఓకే సార్, పక్కాగా. ఓకే సార్. సర్వీస్ ఎలా ఉందండి? గ్యామ్ సర్వీస్ ఇంకోటి అండి, సర్వీసు నేను ఫస్ట్ ఎఫ్ఆర్లో కోసినప్పుడు ఒడ్లు ఆఖరి వచ్చేటప్పుడు బెల్ట్ జామ్ అయిపోయినప్పుడు షోరూమ్కి ఫోన్ చేస్తే వెంటనే ఇమీడియట్గా మనకి జవాబు వచ్చింది. వెంటనే మనిషిని మెకానిక్ పంపించి దాన్ని 2 నిమిషాల్లో దాన్ని స్పీడ్గా పనిచేసి మన పనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాని లేకుండా సక్రంగా మన ఫీల్డ్లో పెట్టుకుంటాకే సక్రంగా చేసి పెట్టారు. సర్వీస్ వల్ల అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కంపెనీ మన గ్యామ్ ఒక కంపెనీ వల్ల మనకి ఏంటంటే ప్లస్ సర్వీసు చాలా బెటర్ఫుల్గా ఉంది. మనకు కావాల్సింది సర్వీసు. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు 2వ సర్వీసింగ్ చేస్తున్నారు. ఈ రోజు ఏలూరు అవతల మారేపల్లి గ్రామంలో ఉన్నాము మేము. మేము ఆల్రెడీ నిన్న ఈవినింగ్ ఫోన్ చేస్తాం సర్వీస్ సెంటర్కి ఫోన్ చేసి 250 గంటలు అయిపోయిందండి, ఇంజనీర్ మార్చాలి అంటే సార్ మీరు వచ్చి ఇంజనీర్ అటుకు వెళ్ళిపోండి, మేము రేపు పొద్దున మీకు 8:30 కన్నా మనుషులు పంపిస్తామన్నారు. అలాగే కరెక్ట్గా 8:30కి మనుషులు పంపించారు. ఆ ఇంజనీర్ కూడా కరెక్ట్గా మార్చారు. మళ్ళీ మేము ఆల్రెడీ ఫీల్డ్లో పెట్టుకుంటున్నాము. ఆల్రెడీ మిషన్ రన్నింగ్లోనే ఉంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ నేను కొత్త ఉత్సాహంతో మళ్ళీ ఇంకో గ్యామ్ తీసుకుందామని నేను మరో ఉత్సాహంతో ముందుకున్నాను. కాబట్టి ఈ బండి ఇష్యూ అయితే కనుక ఎవరు తీసుకున్నా సరే గ్యామే తీసుకోండి. చాలా బెటర్ఫుల్గా నేను ఎందుకు చెప్తున్నాను, మంచిగా చెప్తున్నా. ఓకే సార్. డ్రై ఫీల్డ్ లో అయితే గంటకి 8 లీటర్లు తాగిద్ది. దిగుబాటులో అయితే 1 లీటర్ అగలాగా తాగిద్ది. ఓకే సార్. అంటే అంత మించి అయితే పొరపాటుని తాగదు. ఓకే సార్. అది. ఫైనాన్స్ ఎలా అయింది సార్? మీకు బాగుందా సార్? ఫైనాన్స్ అయితే ఒకటండి, షోరూమ్కి వెళ్ళినప్పుడు షోరూమ్ రమణారావు గారిని అడిగాను నేను. ఓకే సార్ ఇలాగా మేము బండి తీసుకోవాలనుకుంటున్నాం సార్ ఇలాగా అని అడిగానండి. అడిగితే మీరు ఏం చేస్తారు ఏంటి అని అడిగారు. సార్ నేను ఫస్ట్ ట్రాక్టర్ తీసుకున్నాను, ట్రాక్టర్ ఫీల్డ్ ఆటోలు ఉన్నాయి సార్ అన్న. మీకు పొలం ఏమైనా ఉందంటే పొలం కూడా ఉంది సార్ అన్నాను. అయితే మీకు వెంటనే పని అవుద్ది అన్నాను. వేమడోలు కెనడా బ్యాంక్కి వెళ్ళాను సార్. బ్యాంక్ మేనేజర్ వచ్చారు, చూశారు, మా ప్రాపర్టీ కూడా చూశారు. మీకు ఎమర్జెన్సీగా మీకు లోన్ ఇచ్చేస్తానన్నారు. నా ప్రాపర్టీ చూసుకున్నారు. అరెకరం డాక్యుమెంట్స్ ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు తీసుకుని నాకు వెంటనే లోను నెక్స్ట్ 2 రోజులు నాకు లోన్ శాంక్షన్ అయిపోయిందండి. కరెక్ట్గా ఎంత లోన్ అయిందండి? ఎంత లోన్ అయిందండి? లోను 20 లక్షల లోన్ అండి. ఓకే. గ్యామ్ అనేప్పటికి చాలా స్పీడ్గా చేస్తున్నారండి లోన్? అవునండి. ఓకే, సరే సార్. థ్యాంక్ యూ సార్, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. ఓకే సార్.